మేము చాలా మందిని ఆడ వయసు కూడా అడిగినాము, రోడ్డు అయింది అంటే ఆ రోడ్డు వేయలే. ఈ తెలుగు ప్రభుత్వం వచ్చినాక రోడ్డు అయిందన్నా అని అంటే బాగానే రోడ్డు వేసినాడు. అప్పుడైతే చాలా అద్దమానంగా ఉండే, నీళ్లు పోసుకోవాలన్నా నీళ్ళు ఏమైనా నీళ్ళు వచ్చినప్పుడు చాలా అద్దమానంగా. ఇప్పుడు రోడ్డు వేసినాక బాగా నీట్ గా ఉంది, మిట్టు కూడా అయింది బాగా, మాకు హైట్ కూడా వచ్చింది బాగా. ఎమ్మెల్యే బండారు స్పందించి రోడ్డు వేసినారు. ఈ ప్రభుత్వం వచ్చినాకే మాకు వచ్చింది. ఆమె ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు శ్రావణి గారిని కూడా అడిగింది రోడ్డు ఏంటి మేడం అంటే, మీరు గెలిచాను అక్క, గెలిస్తే మేము వేస్తాము అన్నారు. గెలిచినారు, వేసినారు. మాకు రోడ్డు వేసి ఇప్పుడు సంవత్సరం అయితే బాగా నీట్ గా ఉంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో శ్రావణి గారు మీకు మాట ఇచ్చినారు. ఇక్కడ వచ్చినప్పుడు ప్రచారానికి అడిగినామా, రోడ్డు అని మేడం మాకేం అవసరం లేదు, మా ఇంటి ముందు చూడండి ఎట్లుందో పారాడేకి చాలా అద్భుతంగా ఉంది అంటే, సర్లమ్మ గెలిస్తే వేస్తామన్నారు. రోడ్డు అయితే వేస్తున్నారు. ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టే రోడ్డు వేస్తున్నారు. ఇదే సాక్ష్యం. ఎంతమంది పిల్లలకి అంతమంది పిల్లలకి వేస్తున్నారు జరుగుతుంది కాబట్టి అందినదాన్ని అందిందానల్లా, అందలేదని అందలేదని. రోడ్డు లేనప్పుడు చాలా ఇబ్బంది ఉండేది మాకు. వర్షం నీళ్లు చాలా వరకు వచ్చేవి. కొండలో నుంచి నీళ్లు రావాలంటే ఆటో కూడా రాకోకుండే, మేము చెత్త దోసుకోవాలన్నా పిల్లోళ్ళు ఉన్నా రోతగా చాలా ఇబ్బంది ఉండే మాకు. ఇప్పుడు బాగుంది రోడ్డు వేసిన తర్వాత. కొడుకులు పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. ఆ చంద్రబాబు నాయనకు మొక్కాల్సింది మేము, మాకు ఇస్తాను నేను నచ్చినాక తింటాను. గతంలో 2000 చంద్రబాబు వచ్చిన 4000 వస్తాను. 4,000 ఉపయోగపడుతుంది. నేను లక్షణంగా తింటాను. నాకు ఎన్నో ఆపరేషన్ అయింది, ఎక్కడ పోయేకి లేదు. లక్షణంగా ముట్టి తింటాను నేను.